అందరికీ హాయ్ అండి. సో మనకి పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఆధార్ గురించి రెండు మెయిన్ అప్డేట్ అయితే మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మనకు పోస్ట్ ఆఫీస్లో అయితే ప్రొవైడ్ చేయడం అయింది. అందులో ఫస్ట్ వన్ వచ్చి ఆధార్ ఎన్రోల్మెంట్, సెకండ్ వన్ ఈజ్ ఆధార్ అప్డేషన్. సో ఈ రెండు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఎవరికైతే ఫీజు ఫ్రీగా ఉంటుంది, ఎవరికైతే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో ఫస్ట్ వన్ ఆధార్ ఎన్రోల్మెంట్. ఆధార్ ఎన్రోల్మెంట్ అంటే ది ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఇన్వాల్వ్ ఎలక్ట్రానిక్ క్యాప్చర్ ఆఫ్ డెమోగ్రాఫిక్ అండ్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ రెసిడెంట్. అంటే ఇందులో మనకి డెమోగ్రాఫిక్ అండ్ బయోమెట్రిక్ ఈ 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. దాన్నే ఆధార్ అప్డేషన్ అంటారు. సో ఇప్పుడు ఆధార్ అప్డేషన్ అంటే డెమోగ్రాఫిక్ బయోమెట్రిక్ అప్డేషన్. డెమోగ్రాఫిక్ అప్డేషన్ అంటే ఏంది? అందులో ఏం చేస్తారంటే నేమ్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, మొబైల్ నెంబరు, అడ్రస్సు, డేట్ ఆఫ్ బర్త్ ఎక్సెట్రా ఇవన్నీ మనకి డెమోగ్రాఫిక్ అప్డేషన్లో అయితే చేస్తారనమాట. నెక్స్ట్ బయోమెట్రిక్ అప్డేషన్. బయోమెట్రిక్ అప్డేషన్ అంటే ఫేషియల్ ఇమేజ్ అంటే ఫేసు, 10 ఫింగర్ ప్రింట్స్ అంటే మన యొక్క థమ్స్ అనమాట, అండ్ ఐరిస్ కళ్ళు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్లో. ఈ 2 సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఎవరికి ఫ్రీ, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫ్రీ అని ఇప్పుడు చెప్తాం. సో ఫస్ట్ సర్వీస్ నెంబర్ 1 ఆధార్ జనరేషన్ ఆఫ్ రెసిడెన్స్. అంటే మీకు చిన్నపిల్లలు అంటే 0 నుంచి 5 సంవత్సరాల వరకు ఎవరికైతే ఆధార్ కార్డు కొత్తగా మనం జనరేట్ చేస్తారో వాళ్ళందరికైతే ఫ్రీగాను, ఎటువంటి ఫీజు అయితే ఉండదు. నెక్స్ట్ సర్వీస్ నెంబర్ 2 ఆధార్ జనరేషన్ ఆఫ్ రెసిడెంట్. అంటే మోర్ దెన్ 5 years ఆఫ్ ఏజ్. అంటే ఎవరైతే 0 నుంచి 5 దాకా చేసుకోకుండా ఉంటారో ఫస్ట్ టైం ఆధారు, నెక్స్ట్ 5 years పైన ఉన్న వాళ్ళకి అనమాట. సో 5 years పై ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి ఫీజు అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ సర్వీస్ నెంబర్ 3. సో సర్వీస్ నెంబర్ 3లో మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్. అంటే ఎవరికైతే ఏజ్ 0 నుంచి 7 years మధ్యలో ఉంటారో, ఎవరైతే 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఉంటారో వాళ్ళకి బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఎటువంటి ఫీజు అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ సర్వీస్ నెంబర్ 4 మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్. అంటే ఇందులో వచ్చి ఏజ్ గ్రూప్ వచ్చి 7 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు, అబోవ్ 17 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అయితే ఫీజు అయితే ₹125 పే చేసి వాళ్ళ యొక్క బయోమెట్రిక్ అనేది అప్డేట్ అయితే చేయాలి. మీకు పైన నేను చూపించాను కదా బయోమెట్రిక్ అప్డేట్ ఏంటి, డెమోగ్రాఫిక్ అప్డేషన్ అంటే ఏమిటి అని. సో ఈ విధంగా అయితే ఫీజు అయితే పే చేయాలన్నమాట. నెక్స్ట్ సర్వీస్ నెంబర్ 5 అదర్ బయోమెట్రిక్ అప్డేట్. అంటే వితౌట్ డెమోగ్రాఫిక్ అప్డేట్. అంటే డెమోగ్రాఫిక్ ఉన్న సంబంధించినట్టు లేదా లేకపోతే సంబంధించినట్టు మినిమం ఫీజు అయితే ₹75 అయితే పే చేయాలి. ఈ విధంగా ఈ యొక్క 2 సర్వీసులు అయితే పోస్ట్ ఆఫీస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీలో ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఆధార్ కార్డు జనరేట్ కొత్తగా చేసుకోవాల్సిన వాళ్ళు కానీ, లేదా బయోమెట్రిక్ లేదా డెమోగ్రఫిక్ అప్డేట్స్ కానీ ఎవరికి కావాలనుకుంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సంప్రదించి మీరైతే ఈ యొక్క సర్వీస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.